పౌరాణిక కాలంలో కుంభమేళాకు ప్రయాగకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చూసాం కదా. ఆధునిక చారిత్రక యుగంలో ప్రయాగలో ఎన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే. ప్రయాగలో చోటు చేసుకున్న మరికొన్ని పౌరాణిక అంశాలతో పాటు ఆధునిక చరిత్రలో అక్కడ జరిగిన ఘటనలు, మొఘల్ పాలకులు ప్రయాగను ఎలా మలుచుకుని పరిపాలించారు, ఇప్పుడు యోగి హయాంలో ప్రయాగలో చోటు చేసుకున్న ప్రగతి ఏంటి అనేవి ఆసక్తి రేపుతున్న అంశాలు. ప్రయాగ కేవలం పౌరాణిక స్థలం మాత్రమే కాదు, ఆధునిక చరిత్ర యుగంలోనూ ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రయాగను ఈ దేశమంతా త్రివేణీ సంగమ పవిత్ర భూమిగా కొనియాడుతుంది. ఎందుకంటే నదీతీరాల్లో నాగరికతలు వెల్లివిరిశాయి. అలాంటిది 3 నదులు కలిసే అద్భుతమైన సుందర ప్రదేశం ఈ నగరం. నిజానికి గంగా, యమున మాత్రమే ఇక్కడ సందర్శకులకు కనిపిస్తాయి. అయితే సరస్వతి కూడా ఉందని, అది అంతర్వాహినిగా ఉందని చాలా కాలంగా మన పౌరాణికులు చెబుతున్నారు. సరస్వతీ నది జాడలను అనేక శాటిలైట్ చిత్రాలు పోల్చి చెప్పడంతో అందుకు ఆధారాలు నిజమే అని, అది కొన్ని శతాబ్దాల క్రితమే అంతరించిపోయిందని రూఢిగా నిర్ధారణైంది. దీంతో ఇది పురాణాల్లో పేర్కొన్నట్టుగా త్రివేణీ సంగమమేనని మేధావులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. ఇక నదీ తీరాల్లో నాగరికతలు వెలియటమే కాక నదీ స్నానం ఎంతో పవిత్రమైందని మన పురాణాలు చెబుతున్నాయి. నదీ జలాల్లో ఎన్నో విలువైన మూలికలు వస్తూ ఉంటాయని, ప్రవాహ గమనంలో అది ఎంతో పరిశుద్ధంగా మారిపోతుందని అందరికీ తెలిసిందే. అందుకే నదుల్లో స్నానం ఆరోగ్యప్రదాయమే కాకుండా నదీ జలాలను తీర్థంగా సేవిస్తే అది మరింత మేలు చేస్తుందనేది నిర్ధారణైంది. ఒక్క నదికే అంతటి శక్తి ఉంటే ఇక 3 నదులు కలిసిన ప్రదేశం ఇంకెంత ప్రశస్త్యమైందో అర్థం చేసుకోవాల్సిందే. అందుకే నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలను ఏర్పాటు చేశారు. అవే ప్రాంతాల్లో ఎన్నో పుణ్యకార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞయాగాలను అక్కడే నిర్వహించారు. అందుకే వేల సంవత్సరాలుగా ప్రయాగ ఎంతో పుణ్యస్థలంగా మారింది. ప్రయాగ అనే పేరులోనే యాగం ఉంది. యజ్ఞంతో పాటు త్యాగమూ కలగలిసి ఇక్కడ రాజ్యం చేశాయి. ప్రజారంజకమైన పరిపాలనను మన పౌరాణిక కాలంలో ఎంతోమంది రాజులు అందించారని పురాణాలు చెబుతున్నాయి. పౌరాణిక యుగంలో యయాతి ఇక్కడే అశ్వమేధయాగం చేశాడట. బ్రహ్మదేవుడు ఇక్కడే యజ్ఞాలు చేశాడంట. శివుడు ఇక్కడే ధ్యానం చేసుకున్నాడట. విష్ణువు అనేక సందర్భాల్లో ప్రయాగ తీరంలో సంచరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రయాగ అత్యంత పవిత్రమైన పుణ్యస్థలంగా మారింది. ఇక ఆధునిక యుగంలో మొఘలుల కాలంలో ప్రయాగలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 16వ శతాబ్దంలో ఉత్తర భారతాన్ని ఏలిన అక్బర్ ప్రయాగ పేరు మార్చేసి అలహాబాద్గా డిక్లేర్ చేశాడు. అప్పటినుంచి ఈ ప్రాంతం మొన్నటి వరకు అలహాబాద్గానే పిలువబడింది. ప్రయాగ అనే పేరులో ఉండే నేపథ్యాన్ని, స్ఫూర్తిని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తీసుకొని అక్బర్ అదే పేరును అల్లాకు నిలయంగా అల్లాహాబాద్ అంటూ ఖరారు చేయటం గమనించాల్సిన అంశం. పౌరాణిక దేవీదేవతలకు నిలయమైన భారత చరిత్రను ఆ విధంగా అల్లా నిలయంగా వక్రమార్గం పట్టిస్తూ ప్రయాగను చరిత్రలో కలిపేసే కుట్రకు పూనుకున్నాడు అక్బర్. మొఘలుల కాలంలో అక్బర్ అతిపెద్ద సామ్రాజ్యాన్ని ప్రయాగ కేంద్రంగా, అంటే అలహాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేశాడని చరిత్ర చెబుతోంది. అనేక రాజభవనాలు అక్బర్ కాలంలోనే నిర్మించారు. చారిత్రక అలహాబాద్ పోర్ట్ అక్బర్ కాలంలో నిర్మించింది. ఇక యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2018లో అలహాబాద్ పేరును మారుస్తూ మొదట్నుంచి ఉన్న ప్రయాగను మళ్లీ తెరమీదకు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇది మళ్లీ తన పాత వైభవాన్ని చాటుకుంటూ ప్రయాగలోని పూర్వ నేపథ్యాన్ని మళ్లీ పరిచయం చేస్తోంది అంటున్నారు విశ్లేషకులు. యోగి హయాంలో ప్రయాగ్రాజ్లో వినూత్నమైన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్త టూరిస్టులను ఆకర్షిస్తూ ఎన్నో ప్యాకేజీలు ప్రకటించారు. వ్యక్తిగతంగా వచ్చినా, సకుటుంబంగా వచ్చినా, ఎంతమందితో వచ్చినా ఉండి సందర్శించుకునేలా యోగి సర్కారు సకల ఏర్పాట్లు చేస్తోంది. రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశంలో టెర్రరిస్టులు హుంకరిస్తున్న నేపథ్యంలో రక్షణ పరంగా అనూహ్యమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడుగడుగునా సీసీటీవీలు మాత్రమే కాకుండా నదిలో అనుకోని ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించేలా, సహాయం లభించేలా వాటర్ డ్రోన్లను కూడా తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. నదిలో ఎవరైనా మునిగిపోయినా వెంటనే వందలాది వాటర్ డ్రోన్లు కమాండ్ కంట్రోల్ రూంకు ఆ వార్తను చేరవేస్తాయి. దీంతో అక్కడే వందలాదిగా ఉన్న వాలంటీర్లు తక్షణమే అలాంటి వారిని కాపాడే ఏర్పాట్లు చేశారు. ఇలా ఈసారి కుంభమేళాలో
గతానికి భిన్నంగా 40 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. అందుకు తగినట్లుగానే ఈ కుంభమేళాలో ఎలాంటి ఆటంకాలు, అనుకోని సంఘటనలకు తావులేకుండా జరుగుతుందని మనమూ ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.